ప్రతిదాన్ని డబ్బులతోనే పోల్చుకుంటున్నాం మనం. ఏది కానీ మనకు ఇంతుందా అంతుందా, నీకెంత ఉంది అంటే అబ్బాయిని అడుగుతున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు కూడా, నీకెంత ఉంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎప్పుడు నన్ను ఫారెన్ ట్రిప్కి ఎప్పుడు తీసుకుపోగలుగుతావు, ప్లాన్ ఎప్పుడు చేస్తావు, ఇవే అడుగుతున్నారే తప్ప మనము లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తాము, మనకున్న మీన్స్ ఏంటి, మనం బ్రతుకుతాం, ముందు మన లైఫ్ని ఎట్లా తీసుకువెళ్దాం, మనం ఎప్పుడు కలిసి ఉందాం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అనగానే అమ్మ ఒక విషయం ఇక్కడ, సరే వీళ్ళు పేరెంట్స్ చూసినా వాళ్ళు చూసి చేసుకున్న అవగాహన లోపం ఒకటి ఉంటుంది, తర్వాత కొంత టైం అనేది ఇవ్వట్లేరమ్మా. వెంటనే ఇప్పుడు ఏమంటారు కదా ఎంగేజ్మెంట్లని ఇప్పుడు వచ్చాయి కదా, వాటి తర్వాత ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. ఆ ఎంగేజ్మెంట్లు కానీ అవన్నిటికీ కనీసం ఒక 1 year టైం. ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇష్టానిష్టాలు ఏంటి, చదువు ఏంటి, వాళ్ళున్న పరిస్థితులు ఏంటి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా, ఈ కంపాటబిలిటీ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి టైం అనేది కావాలి. టైం లేకుండా చేయటంతో ఏమైతుందంటే అసలు ఈ అయోమయంలో పడిపోతున్నారు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ కోట్ల కొద్ది రూపాయలు ఖర్చులు పెట్టి చేసుకుంటున్నారు కానీ అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఎందుకు చేసుకున్నాము ఏంటి, వాళ్ళు ముందు ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదు. అలాంటి పరిస్థితులలో ఉంటున్నారు పిల్లలు. అట్లా ఉండకుండా ఉండటానికి వాళ్ళకి కొంత సమయం అయితే కావాలి. పెళ్లి కాగానే వెంటనే పిల్లల్ని కనటం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరేంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరుగా ఎదగటానికి, మీరుగా ముందుకు మీ లైఫ్ను లీడ్ చేయటానికి మీకు కొంత సమయం, అదే 2 to 3 years వరకు మీరు పిల్లల్ని పెట్టుకోకండి. ఇవి నా సలహాలు. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 1 year మనం ఈ ఎంగేజ్మెంట్ల మధ్యన టైం కూడా ఇస్తే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే 1 year దాకానైతే నటించలేరు కదమ్మా. అవును, 1 year దాకా నటించలేరు కదా. కొన్ని పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ తర్వాతనే, పెళ్ళికి ఎంగేజ్మెంట్కు మధ్యలోనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఒకళ్ళనొకళ్ళు మాటలు విపరీతంగా ఎక్స్చేంజ్ చేసుకోవటం, అంటే ఏ మాట అనటానికి కూడా వెనకాడకుండా మాట్లాడుకుంటున్నారు. సభ్య సమాజంలో ఉంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈగోకి తీసుకుంటారు. నన్ను ఆ అమ్మాయి నన్ను అన్నది అని అబ్బాయి నన్ను అన్నాడని అమ్మాయి ఒకరినొకరు పోట్లాడు. తర్వాత ఇంకేంటి చేస్తున్నారంటే పాపం అమ్మాయి వైపు వాళ్ళు ఇంకా ఒదిగి ఉండి ఏమంటున్నారంటే, అయ్యో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఎట్లా మనం అని అనుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా పర్వాలేదండి, మీకు ఒకవేళ నిజంగానే ఆ సంసారం నిలబడదు, వాళ్ళ కంపాటబిలిటీ సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా ఉండలేరు అన్నది మీకు ఎప్పుడైతే ఆ ఆలోచన మీకు వచ్చిందో ఇంకా కొంచెం టైం ఇవ్వండి, డ్రాప్ గాండి. మీకు సమాజంతో ఏం అవసరం లేదమ్మా. ఈ ఇంట్లో అమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళంతా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ పరిస్థితి ఏంటో. సమాజంతో పెట్టుకోకండి. ఎందుకంటే సమాజం బాగున్నా చూడలేదు. సమాజంలో అంటే ఎవరండి, మనమే కదా, మనమే సమాజం. మనం తీసుకొచ్చిందే రైట్, మనం తీసుకొచ్చిందే చట్టం, అంతే. మనుషులమే కదండి, మనుషులం కనుక మనుషులుగా ఎదగటానికి ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఈ సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే అమ్మ, సరే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతకాలానికే వీళ్ళు ఎంటదంట పిల్లల్ని కనటం, ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేకపోవటం, అటువాళ్ళు ఇటువాళ్ళు పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకపోవటం, కనీసం మనకు మోరల్ సపోర్ట్ అన్నా ఉండాలి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. లేకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకోవటము, లేకపోతే సూసైడ్లు చేసుకోవటము. సూసైడ్ ఏమన్నా రీజన్స్ ఉంటున్నాయా అమ్మాయి? ఇప్పుడు లేదు, రీజన్స్ లేవు కదా. చిన్న రీజన్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. వీటికి ఎందుకమ్మా మీరు మీ లైఫ్లను మీరు బలి చేసుకోవటం? ఒక్క డైలాగ్ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అన్నట్టు ఒక్క మాట మాట్లాడండి మీ పేరెంట్స్ తోటి కూడా. మీ కంపాటబిలిటీ దాని విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి అనుకున్నది, మీరు ఎలా ఉండాలని మీరుగా నిర్ణయించుకున్న దాని గురించి కూడా మీరు మాట్లాడండి. ఒక మాట మాట్లాడి దాని ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. ఒకవేళ నిజంగానే మీకు భర్తతో ఉండటం ఇష్టం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఉండలేను అన్న దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ రిసార్ట్స్గా మీరు ఇద్దరు కలిసి విడిపోండి. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటాలో, సూసైడ్లు చేసుకోవటాలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు మాత్రం రావద్దు ఎవరికైనా. మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టు
పెళ్ళైనాక కొంతమంది ఫాస్ట్ గా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. దాని తర్వాత కంపాటబిలిటీ లేదని, ఇద్దరికి సెట్ అవ్వట్లేదని చెప్పి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లలో పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇందులో చాలా నలిగిపోయేది పిల్లనేనమ్మా ఇందులో. ఇప్పుడు ఒక మీడియేషన్ వీళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం, మీరు ఇప్పుడే వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కకండి అమ్మా. కోర్టులలో మనకు ఒక 5 కోట్ల కేసులు ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా దానికి తోడుగా మీరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వరకు తీసుకెళ్లి మీరు కోర్టుల చుట్టూ తిరగటం పద్ధతి కాదు అని చెప్తున్నాను. దీనికి అందుకే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది మనకు ఉంది. దీంట్లో మధ్యవర్తిత్వం చాలా ఉత్తమమైంది. ఈ మధ్యవర్తిత్వానికి వస్తే ఎవరైనా సరే, ఇప్పుడు ఏమైందంటే మొన్న మీకు చట్టం గురించి కూడా కొంచెం చెప్పాలి. మీడియేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు మనకు. 15th సెప్టెంబర్ 2023లో యాక్ట్గా మనకు వచ్చింది. ఇంకా కొన్ని సెక్షన్స్ ఇంకా కోడిఫైడ్ కాలేదు మనకి, ఇంకా అవుతాయి అవి కూడా. అదొక కౌన్సిల్ కూడా దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది గవర్నమెంట్. దానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిల్ కూడా వస్తుంది, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడుతుంది సపరేట్గా. ఇప్పుడు ఉన్నది కానీ నామినల్గా ఉంది, జస్ట్ పేపర్స్ మీదనే ఉంది. అది ఇంకా మనకు ఫిజికల్గా మనకు రావాలి అది. ఓకేనా? అది వచ్చిన తర్వాత మనకి ఇదన్నీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు, వాటి మీద భారం తగ్గించడానికి మనం ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మీకు ఏ ఫ్యామిలీ అయినా కూడా, కమర్షియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానివ్వండి, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, వీళ్ళని పిల్లలు తల్లిదండ్రులను చూడలేదని, తల్లిదండ్రులు పిల్లలకేమి ఇవ్వలేదని, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మీరు కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక మధ్యవర్తిత్వ కేంద్రానికి, మధ్యవర్తి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. మధ్యవర్తిత్వం ఎందుకు అంటున్నాను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎందుకు మనకు అవసరము అంటే, కోర్టులమైన భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా డబ్బులు ఖర్చులు కావు, సమయం మిగులుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆ బంధాలు అనేవి తెగిపోకుండా ఉంటాయి. ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయొచ్చు మనం, తల్లి తండ్రితోటి కానీ, అత్తామామలతో కానీ, భర్త భార్య, వీళ్ళ మధ్యన ఇంకా పిల్లలు ఉన్న దగ్గరనైతే చాలా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే అమ్మ, ఇప్పుడు పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా పిల్లల్ని కంటున్నారు. కన్నాక ఈ వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి, రావనట్లేను వస్తున్నాయి. వాటికి కూర్చొని మాట్లాడుకోవట్లేరు వాళ్ళు, ఆ సమయం ఇవ్వట్లేరు. ఇమీడియట్ గా ఏ గూగుల్ సెర్చ్ చేయటమో, లేకపోతే పక్క వాడిని చూడటమో, ఎవరినో పట్టుకొని నాకు ఒక కేసు అయ్యానటమో అంతే, నాకు డివోర్సే కావాలి అంటే, ఎందుకు నీకు డివోర్స్? నువ్వు డివోర్స్ తీసుకుంటే రేపు నీ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు మనం ప్రేమ అనేది తల్లి తండ్రి ఇద్దరి దగ్గర నుంచి వచ్చే మంచి చెడు వాళ్ళు ఇచ్చే దాంతోటే మనం ఎదుగుతాం. ఇప్పుడు మనం కూడా అట్లే ఎదిగాం, మన పేరెంట్స్ ని చూసే ఎదిగాం. మనం మంచి చెడు నేర్చుకున్నాం, కొంత సమాజాన్ని చూసి నేర్చుకున్నాం, కొంత మన పక్క ఉన్నవాడిని చూసి నేర్చుకున్నాం మనం. అలాంటి అవకాశం మీరు ఇవ్వకుండా సింగిల్ పేరెంట్గా చేస్తే రేపు వాడు స్కూల్లో ప్రతి మీటింగ్కు దేనికి ఎక్కడికి వెళ్ళాలన్నా సింగిల్ పేరెంట్గా వెళ్తే పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు మానసికంగా ఎదగలేకపోతున్నారు సింగిల్ పేరెంట్గా ఫేస్ చేస్తారు. అవును, ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.